హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మనం ఫోటోషాప్లో ఏదైనా ఒక ఇమేజ్ని పెన్సిల్ టూల్ కింద పెన్సిల్ ఆర్ట్ కింద మార్చడం చూద్దామండి. ముందుగా ఫోటోషాప్లో ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకుందాం. సింపుల్గా 4-5 స్టెప్పుల్లో మీకు ఒక ఇమేజ్ని పెన్సిల్ ఆర్ట్ కింద మార్చే విధానం చూద్దామండి ఈరోజు. ముందుగా ఓపెన్ చేసుకున్న ఇమేజ్ని బ్లాక్ అండ్ వైట్ చేసుకుందామండి. బ్లాక్ అండ్ వైట్ చేయాలంటే మనం మోడ్లోకి వెళ్ళి ఇలా చేసుకున్నా పర్లేదు, లేకపోతే Ctrl+Shift+U అండి షార్ట్కట్కి. మ్యాక్సిమం షార్ట్కట్స్ యూజ్ చేయడానికి ట్రై చేద్దామండి. తర్వాత దాన్ని లేయర్లా ఒక Ctrl+J కొడితే మళ్ళీ ఇంకొక లేయర్ ఓపెన్ అవుతుంది. దానికి కలర్ డాజ్ అప్లై చేద్దామండి. అప్లై చేసిన తర్వాత ఫిల్టర్లోకి వెళ్ళే ముందు ఇన్వర్ట్ సెలెక్షన్ అనేసి Ctrl+I కొడితే అది ఇన్వర్ట్ సెలెక్షన్ అవుద్ది. తర్వాత ఫిల్టర్లో అదర్స్లో మినిమం క్లిక్ చేయండి. మనం వాల్యూ 1 or 2 ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఓకే, చూశారు కదండి. 3-2 స్టెప్స్లో మన ఒక ఇమేజ్ని పెన్సిల్ ఆర్ట్ కింద మార్చే విధానం చాలా సింపుల్. వేరే ఫోటోలో ట్రై చేద్దాం. వేరే ఇమేజ్కి సింపుల్గా ఇమేజ్ ఓపెన్ చేయడం, దాన్ని Ctrl+Shift+Uతో బ్లాక్ అండ్ వైట్ అప్లై చేయటం, తర్వాత Ctrl+J, తర్వాత కలర్ డాజ్ అప్లై చేయాలండి. తర్వాత Ctrl+I, దెన్ ఫిల్టర్ అదర్ మినిమం. చూసారు కదండి. ఇలాగే ఏ ఇమేజ్నైనా సరే మనం వితిన్ సెకండ్స్లో పెన్సిల్ ఆర్ట్ కింద మార్చొచ్చండి. ఇంతకు ముందు అయితే చాలా తతంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, చాలా సింప్లిఫై అయిపోయింది ఫోటోషాప్లో. ఇంకో ఫోటో చూద్దామండి. ఈ పోర్ట్రైట్ని మనం పెన్సిల్ ఆర్ట్ కింద మార్చుతాం. బ్లాక్ అండ్ వైట్, Ctrl+J కొడితే డూప్లికేట్ లేయర్ వస్తుంది. దాన్ని కలర్ డాజ్ అప్లై చేస్తాం. తర్వాత ఇన్వర్ట్ సెలెక్షన్ కొడతాం. ఫిల్టర్ అప్లై చేస్తాం. సింపుల్. అంతే, చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.